ఈ శరీరాన్ని ఒక సాధనంగా మలుచుకొని ఇంకా మనం ఉన్నతంగా ఎదగాలి అంటే ఎలాంటి ప్రాక్టీస్ అవసరం అంటారు? తక్కువ తినాలి. 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగి. ప్రతి మనిషి తక్కువ తినడం నేర్చుకోవాలి. తక్కువ అంటే తక్కువగా సరిపడేంత అది. మరి దానికన్నా డబల్ తింటుంటాం. తిండి తగ్గించుకోవాలి. ఎలా తీసుకోవాలంటారు? మేడం, ప్రస్తుతం ఈ క్షణంలో ఈ భూమండలంలో 10,000 మంది ఏం తినకుండా జీవిస్తున్నాం తెలుసా మీకు? 10,000 మంది. వాళ్ళు ఏమీ తినరు. వాళ్ళు హాయిగా డ్యాన్స్ చేస్తుంటారు. 10,000 మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మీకు తెలియదేమో లెక్క. ఇదే లెక్క తెలుసుకోవాలి మీరు. వాళ్ళందరూ జీవించినప్పుడు మీరు ఎందుకు జీవించలేరు? 10,000 మంది చేశారు, మీరు ఎందుకు చేయలేరు? మీ ఆ దిశలో ఎప్పుడు ఆలోచించలేరు. అంతే, తింటే ఒకటే చూస్తున్నారు. చాలామంది కూడా అదొక తినకపోతే ఉండలేము అన్న ఫీలింగ్లో కూడా. చాలామంది ఎప్పుడు మూర్ఖులే ఉంటారు. కొద్దిమంది విఘ్నులు ఉంటారు. మనం విఘ్నుల మాట వినాలి, చాలామంది వాళ్ళ మాట వినకూడదు. ఈ ధ్యానానికి పిరమిడ్ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? పిరమిడ్ లోపల కూర్చొని ధ్యానం చేయాలి. లేకపోతే పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయాలి. లేకపోతే పిరమిడ్ సమీపంలో కూర్చొని ధ్యానం చేయాలి. లేకపోతే పిరమిడ్ తలుచుకుని కూడా పిరమిడ్ ధ్యానం చేసుకోవచ్చు. వర్క్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు అంటారు? ఏ ప్లేస్లో అయినా సరే, ఎనీ ప్లేస్. ఈ ఎన్లైట్మెంట్ అనేది ఒక మనిషికి ఏ స్థితిలో వస్తుందంటారు? ఓపెన్ మైండ్ స్థితిలో. మీ దగ్గర నేర్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, మీ దగ్గర ఏమీ లేదు అనుకున్నారు అనుకోండి, మీరు ఓపెన్గా లేరు. మీరు ఏమో ఇక ఏ పుట్టలో ఏ పాము ఉందో ఏమో నేర్చుకుంటానేమో అనుకుంటే నేర్చుకుంటారు. ఓపెన్ మైండ్ కావాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంది అని మీరు నమ్మాలి. ఆ బేసిక్ నమ్మకం ఉండాలి. దాన్ని ఓపెన్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. మరి తెలుగులో ఏమంటారు తెలియదు నాకు. తెలుగులో ఏమంటారు? గూగుల్. గూగుల్. సారీ, తెలీదు. నాకు తెలియదు. పత్రిజీ గారు, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రకృతితోటి సహజీవనం చెయ్యండి అని. అది ఎలా? ఇంట్లో బయటికి వెళ్ళాలి, ఒక చెట్టు కింద కూర్చోవాలి, ఒక కొండ ఎక్కాలి, రాత్రిపూట పౌర్ణిమ చంద్రుడిని చూస్తూ కూర్చోవాలి, ఆరు బయట పడుకోవాలి. ఇదంతా ప్రకృతితో జీవించడం. ఎండాకాలం వస్తే ఆరు బయట పడుకుంటే ఎంత బాగుంటుందో. చాలా హాయిగా ఉంటుంది. ఆ చల్లటి గాలి వేస్తుంటే అదే బాగుంటుంది. అప్పుడప్పుడు ట్రెక్కింగ్ కూడా నిర్వహిస్తూ ఉండమని చెప్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి లాభాలు? ప్రకృతితో పూర్తిగా మమైక్యం అవుతాం. ప్రకృతి ఒడిలోకి పోతాం. ఎన్నోసార్లు అడవుల్లోకి తీసుకెళ్ళాను అందరినీ. అవును, చాలామంది కాలర్స్ కూడా చెప్తూ ఉంటారు, ట్రెక్కింగ్లో మేము చాలా నేర్చుకున్నాము, ఒక మంచి అనుభూతి, ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు అడవుల్లోకి తీసుకెళ్ళేవాడిని. ఈ మధ్య తీసుకెళ్ళడం లేదు, నా ఓపిక పోయింది.